గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. పరాభావనవ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి వారి యొక్క ఆదాయ, వ్యయ, రాజపూజ, అవమానాలు, అదేవిధంగా ఈ సంవత్సరంలో మేషరాశి వారు ఆర్థికంగా ఏ విధంగా స్థిరపడబోతున్నారు, ఏ నెల వీరికి కలిసి వస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ముందుగా మేషరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యాలు 2, అవమానాలు 4గా చెప్పడం జరుగుతోంది. వీరు ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉండడం, అయినా సరే ఆర్థికమైన పటుత్వం ఏర్పడడం, ప్రతి రంగంలోంచి ఎంతో కొంత సేవింగ్స్ అనేటువంటిది ఖచ్చితంగా చేస్తారు. ప్రథమాంకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మేషరాశి వారు ఆలోచన ధోరణి మారుస్తున్నారు. మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా మార్చి 28వ తారీఖు నుంచి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభం చేస్తారు. కష్టే ఫలి, ఈరోజు రూపాయి దాచుకుంటేనే రేపు భవిష్యత్తు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మీకు వచ్చేటువంటి ప్రతి దాంట్లోనూ ఒక పావలాన్ని పక్కన పెట్టడం ఖచ్చితంగా ఈ మేషరాశి వారి సంవత్సరం చేసేటువంటి విషయం. అప్పులు తీర్చేయడానికి మార్గాలు దొరుకుతాయి. ఏప్రిల్, మే నెలలో ఖచ్చితంగా వీళ్ళు వ్యాపారాన్ని, బిజినెస్ను స్టార్ట్ చేస్తారు. అది కూడా స్లీపింగ్ పార్ట్నర్గానే చేయడానికి వీరు ఎక్కువ సన్నిహితం అవుతారు. రాజకీయ నాయకులకి ద్వితీయాంకం బాగుంటుంది. ప్రథమాంకంలో అవకతవకలు ఏర్పడుతున్నాయి. ప్రజల్లో మీకంటూ కొంత వ్యతిరేకత ఎక్కువవుతుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా ప్రజల్లో మీకు వ్యతిరేకత ఏర్పడుతుంది. జూలై తర్వాత నుంచి కూడా స్థిరమైనటువంటి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. అప్పటి వరకు రాజకీయ నాయకులు కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అనుకున్నట్టు విధంగానే మంచి ర్యాంకులు అయితే సాధిస్తారు. ఇతర రంగాల్లో కూడా మీ ప్రతిభని ఖచ్చితంగా మీ ప్రతిభా పాటి వాళ్ళన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది. వ్యాపారం చేసేటువంటి ఉద్దేశం ఉన్నట్టు వారు జూన్ తర్వాత నుంచి వ్యాపారాలు చేసుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక అక్టోబర్ నెల కలిసి వచ్చే విషయంగా చెప్పవచ్చు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మేషరాశి వారికి ఈ సంవత్సరం కూడా అందని ద్రాక్షగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. పైగా వీరి సంపాదన పెరుగుతుంది. పెరగడంతో పాటుగా ఖర్చును కూడా నియంత్రిస్తారు. ఎక్కడెక్కడ ఏ ఖర్చులు పెట్టాలో అనేటువంటి ఒక అంచనా పట్టి మీరు ఈ సంవత్సరం గడుపుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కంటికి సంబంధించి కానీ లేదా కడుపుకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు మేషరాశి వారు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు కొంచెం ఉన్నాయి. శత్రువు అనేటువంటి వాడు మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి శత్రువులు ఎక్కువ అవుతున్నారు. పాత బంధాలను మళ్ళా కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీ చేతికి వచ్చిన దాన్ని అనుభవించేటువంటి అధికారం మీకు ఎక్కడా లభించట్లేదు. విదేశాలు వెళ్ళాలి అనుకున్నటువంటి ఆలోచన వారు మేలో ప్రారంభం చేసుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ద్వితీయాంకంలో వివాహానికి మాత్రం మంచి పరిణామంగా చెప్పవచ్చు. ప్రథమాంకం కంటే ద్వితీయాంకంలో అద్భుతమైన అవకాశాలు కనబడుతున్నాయి. పైగా మేషరాశి వారు ప్రథమాంకంలో స్థిరాస్తులు కొనుక్కునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఖచ్చితంగా మీరు ద్వితీయాంకంలో ఈ ప్రథమాంకంలో కొన్న స్థిరాస్తి ఏదైతే ఉందో ద్వితీయాంకంలో దానికి రెట్టింపు ఆస్తి మీరు ఖచ్చితంగా అభివృద్ధి చెందించుకుంటారు. పైగా మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను చండీ ప్రదక్షిణ చేస్తూ ఈశ్వర ఆరాధన చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మేషరాశిలో ఉన్నటువంటి వారు అప్పులు పాలయ్యి ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వీరు ఖచ్చితంగా శనివారం రోజున మీ యొక్క దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాల్లో రాహుగ్రహం వద్ద మర్రి ఆకు వేసి
అందులో ప్రమిద పెట్టి వేప నూనెతో దీపారాధన చేయండి. మీ యొక్క అప్పుల బాధ కొంచెం తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అప్పులు తీరడానికి మార్గాలు ఏర్పడతాయి. పైగా ఈ మేషరాశి వారు నిత్యము కూడా రుద్రాక్షమాలను ధరించడం చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈ మేషరాశి వారి సంవత్సరం అంతా కూడాను కుంకుమను వృత్తాకారంగా పెట్టుకుని భస్మాన్ని అడ్డంగా ధరించండి. నమో రుద్రాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పెట్టించుకోండి. అద్భుతంగా ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది. ఎంత చెప్తున్నావు? మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజభగవానుడు. ఈ సంవత్సరం మంత్రివర్యులు కూడా కుజుడే. కానీ మేషరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండినను మంత్రివర్యులు కుజుడు అవ్వడం వలన వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనేటువంటిది మేషరాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. వీరి యొక్క ఆదాయ వ్యయాల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, అంటే ప్లస్ 6 రూపాయలు మిగిలించబోతున్నారు. కారణం ఏమిటి? ఇప్పుడే శని భగవానుడు వీరికి ఏలనాటి శని ప్రారంభమైపోయి సంవత్సరం అవడం వలన ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మమో తెలుసుకొని నియమ నిష్టల ద్వారా సత్ప్రవర్తన ద్వారా వీరికి ఈ సంవత్సరము అంతా ఐశ్వర్య భోగదాయకమే అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే ప్రతి మంగళవారం పూట తప్పక ఎరుపు వస్త్రాలు ధరింపచేసి కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భోజనం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోయి సంపూర్ణ రాజ్యాధికారం మీకు చేతికి దక్కి స్థిరత్వం కలిగి వివాహం కాని వారికి వివాహం అవ్వడం, విదేశాల నుంచి రావాలనుకున్న వారికి భారతదేశానికి రావడం, ఉన్నత పదవులను అలంకరిస్తూ ఐశ్వర్యమైన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. అలాగనే 2వ స్థానాధిపతి శుక్రభగవానుడు అవ్వడం వలన, ఆయన సస్యాధిపతి అవ్వడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. 3య స్థానంలో రాజు దేవగురు బృహస్పతి సంచరించడం వలన తల్లిదండ్రులతో, గురువులతో సఖ్యతగా ఉండడం వలన స్థిరచరాస్తులు, వంశ పారంపర్య ఆస్తులతో మీరు విజయాన్ని సాధించబోతారు. కాకపోతే అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో మీరు వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి బంధుత్వాన్ని బంధుత్వంగానే ఉంచగలిగినట్లయితే ప్రేమ, ఆప్యాయత, అనురాగము, రాజసన్మానము, మీకు గజ సన్మానం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఆ 3య స్థానాధిపతి బుధ భగవానుడు ధాన్యాధిపతి అవ్వడం వలన మీరు వ్యాపారస్తులు అయినట్లయితే వ్యాపార యోగదాయకము, మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన, ఆహార ఉత్పత్తులు, అంటే మనకు డిజిటల్ మార్కెట్లో ఉండబడినటువంటి వ్యాపారాలు, సృజనాత్మకతమైన వ్యాపారాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. అలాగనే 5వ స్థానాధిపతి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ చంద్రుడు సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవ్వడం వలన మీరు క్రియాశీలకమైనటువంటి పదవులలో అలంకరించడం, మీరు లేకపోతే ఆ సంస్థలలో క్రియాశీలకమైనటువంటి పదవులకు మీరు అలంకారం తీసుకొచ్చే స్థితిలో ఉండడం వలన మిమ్మల్ని అందరూ గౌరవించడం, మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు సొంతమవుతాయి. అలాగనే 6వ స్థానాధిపతి రవి భగవానుడు విశేషమైనటువంటి రసాధిపతి అవ్వడం వలన, అలాగా రాజకీయాలలో ఉండబడిన వారు వీరి యొక్క మాటలతో రసమాధుర్యమైనటువంటి సంగీత, సాహిత్య, నృత్య, కళా సేవారంగంలో ఉండబడిన వారు, ప్రభుత్వ రంగాలుగా ఉండబడిన వారు వీరి యొక్క జీవితము మధురానుభూతికి రాబోతుంది. అలాగనే 7వ స్థానాధిపతి బుధ భగవానుడు వీరికి ధాన్యాధిపతి అవడం వలన అభివృద్ధి, ఆహారము, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లలో తిరుగులేని చక్రవర్తులు కాబోతున్నారు. అలాగనే వీరికి
సప్తమ స్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవడం వలన వస్త్రాలు, ఆభరణాలు, సువర్ణపు వస్తువులు, షేరు, క్రయ విక్రయాలు యోగదాయకం. రాశాధిపతి అష్టమాధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన వీరు ఈ సంవత్సరము 2 డేట్లు బాగా గుర్తు పెట్టుకోగలగాలి. కారణం ఏమనగా వీరి యొక్క జన్మ నక్షత్రము తిథి వచ్చినటువంటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. అది 16/5/2026 వైశాఖ మాస బహుళ అమావాస్య కనుక ఆ రోజు ఎలాంటి ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోగలిగితే 90% ప్రమాదాలను, ఆపదలను నివారించే పరిస్థితి ఉంటుంది. 24వ తారీఖున కార్తీక మాస పూర్ణిమ కృత్తికా నక్షత్రం అవ్వడం వలన ఆ రోజు మహాదేవుడి యొక్క స్మరణ దీపం వెలిగించడం వలన సకలమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. అదియే కాకుండా భాగ్యాధిపతి దేవగురు బృహస్పతి అవ్వడం వలన వివాహం కాని వారికి వివాహం అవ్వడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, స్థిరాస్తులు చరాస్తులలో ఐశ్వర్యానికి ఆనందానికి కొలత లేదు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే వ్యయంలో శని భగవానుడు ఉండడం, రాశాధిపతి రాజు అవడం వలన ఖర్చు నియంత్రణ, వ్యక్తిగతమైనటువంటి దూషణ లేకుండా సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా అందరూ బాగుండాలి, మన మేషరాశి జాతకులు బాగుండాలని మీరు ఎప్పుడైతే కోరుకుంటారో సకల దేవతల యొక్క కృప కటాక్ష వీక్షణ వలన యోగం కలుగుతుంది. అదియే కాకుండా వీరి రాశాధిపతి కుజభగవానుడు అవ్వడం వలన వీరికి ఈ సంవత్సరము హృదయానికి సంబంధించిన లంగ్స్లో ప్రాబ్లం కానీ, గుండెపోటు కానీ, రక్తహీనత లాంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక తప్పకుండా అనహత ఆజ్ఞా చక్రాన్ని అంటే మనిషి శరీరంలో మనకు మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత ఆజ్ఞ షట్చక్రాలు ఉండడం వల్ల ఒక్కొక్క రోజు ఆదివారం రోజు రవి అధిపతి అవడం వల్ల మనకు సహస్రార ఉంటుంది. అలాగనే మనకు సోమవారం పూట చంద్రభగవానుడు ఉండడం వల్ల విశుద్ధ చక్రం. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క షట్చక్రాలను నియంత్రించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కనుక గుండె సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి రక్తహీనత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అన్నట్లుగా దయ సర్వభూత దయాపరుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానము, మెడిటేషన్ చేయడం వలన సకల రోగాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ముందు ఆడవాడి నుంచే వస్తాయి మగవాళ్ళు. ఒక అమ్మాయి ప్రేమించి ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు, చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతే మారిపోద్ది. మళ్ళీ ఆదాన్ని ఎప్పటికీ నమ్మకూడదు. మగోడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతర ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దోచుకోవాలి. దేవుని దోచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పచ్చకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకు సూదాన్ని పెట్టి రోజు గుడికి పోయి వచ్చేది. అలా ఏది ఉండో సైతాన్ ఉండో కష్టాలు ఉండో తొలిగిపోతుంది. ఆడవాళ్ళని ఎప్పటికే నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉన్న వాళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నలుపుని తాగుతామా అయ్యా? తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అక్కడ మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమికూడదు. ఈ తంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాం దేశం అంతా. ఒక్కొక్కరి కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒకరికి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు తీసుకున్నారు. 1,00,000 ఇంకా దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాడి ఇల్లు, వాకిలి, బండ్లు తాకట్టు పెట్టి దానికి పోతుంది. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోలీసు చెప్పి ఈ కాలు పడేపియా. అదొందా పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వులు పెట్టి కాకలు బొట్లు పెట్టి పని చేసుకో, కష్టపడు, పక్కన చేసుకో, భర్త ఉండు. దానికి ఏ కష్టాలు రావు. అట్లా దానికి కూడా కష్టాలు వస్తాయి. ఓడొకడు ఏదో చేస్తాం. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి. ఒక్కోటి వాడు రాని ఇట్లా ఇంకొకటి వచ్చి అక్కడ వాడు 2 లక్షలు ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు.
ఈ లచ్చిచ్చి కూడా వదిలిపెట్టాను. ఈ కాపం రాదా రోజు లచ్చిచ్చి వదిలినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు, అట్లాంటి శాతాలు చేయకూడదు. మంచిగా బతకాలి మగోడైనోడు, ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కష్టాలు రాదు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతుంది. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మనువాపులు ముత్తైదులు అవుతుంది. అయ్యా ముత్తైదులు మనువాపులు అవుతుంది. తినటానికి మంచి వాళ్ళని ఉంచుతుడు దేవుడు. 7 గంటలు ఉంటాయి, 100 పోతాడు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండడానికి మన మంచిగానే ఉంటుంది, మరణమే రాదు. చెడు వాళ్ళకి ఏ దేవునికి పోతారో పోతారు. వాళ్ళది కానీ మగవాళ్ళు ఎప్పటికైనా ఆడవాటిని నమ్మకూడదు, అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే ఇంకా అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యకపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. ఆ నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాడు ఇస్తే ఏమంటారు. అదేం పోలీసులు చెప్పయ్యా. అమ్మ ఊరుకుంటుందా? అమ్మోరు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాటిని నమ్మకూడదు, పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారు. డబ్బులు ఈ నోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మా మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు భర్తను చేసుకుని ఒక పెళ్లి చేసుకుని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. వద్దమ్మా ఏంది లచ్చలు ఒకరి లచ్చ అంటే మాట్లాడు స్వామి. యాదృష్టం లేనివాడు ఇప్పుడు నువ్వు మొరుగుతావు దాన్ని. నీకు రోజు లచ్చ అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడిస్తే నీ పోటీ హాయిలు కొడుకు 3 లక్షలు తీసుకున్నట్ట. మేనే చూసుకుంటున్నా డబ్బులు అయిపోతుంది. నేను ఏం చేస్తావు? ఆ ఇల్లు తాకట్టు పెట్టి నీ పోటీ అయితే బ్యాంకులో పెట్టి 3 లక్షలు 50,000 చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుంది. ఇక్కడ 2 సంవత్సరాలు అయినా బతుకుతుంది. తీసేసింది. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారి. దేశం ఎప్పుడాలు పొద్దు కొడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారి దాని చెల్లి ఒకటే చూపు. అది డబ్బు కోసం దేశాలు ఎక్కడికి అట్లాంటి పట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేది. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మా అనుకుంటారు. అది చేయటల్లా, డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదే అండి పోలీసులు. అది న్యాయమేనా? న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి రోజు వస్తే మంచి జరుగుతుంది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు సూర్యుదాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు చల్లన పొద్దులేసి ఇది చల్లన పొద్దు చల్లన ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వరకు ఏమీ కాదు. దేశం మారిపోయిందయ్యా. బ్రహ్మంగా చెప్పి మీరింత కూడా తప్ప. మరి మంచిగా ఉండేవాళ్ళకి మంచి ఉద్యోగం, బాగా కష్టపడి చదువుకో. కష్టపడితే నేరేని. ఇప్పుడు నేను ఎంత కష్టపడి ఇంతలోకైనా నాకు 70-80 ఏళ్ళు వచ్చింది. అమ్మ రూపమ్మ 100 ఏళ్ళు ఉంటాయి నీకు. మా అబ్బాయికి 50 ఇచ్చినరా. నాకు 20 ఏళ్ళు అని పుట్టారు. అది అమ్మనానికి సంకటి పోతే నాకు అసలు పెళ్ళి వద్దన్న. ఎట్ట పుట్టారు నాకు తెలియదు. ఆ అమ్మవారి దయ, అయ్యదయ్య శివయ్యని నా భోగిస్తాను. నేనంటే పాము పడి బొమ్మాయికి 2 మాటలు జుట్టులో ఆగపడితే 3 చిన్నది నొలుపుతాడంతా. ఎంత ఇది దీనిలో దారం అంట పొడుగున అప్పటి మమ్మ లేకుండా నాయనమ్మ అదురుపోద్దాం అని అమ్మాయి నిలబట్టలేదంట. నేను అట్లా చేసిన మా కమ్మట ఆ కాసేపు కమ్మటాకు వచ్చిన గది వరకు మా మగిన పట్టుకుంటుందమ్మా అట్లా వచ్చిందిరా. ఏంది మా అమ్మాయి కడ్డీలు వరకు ముట్టించింది అనుకోండి. ఏంది జీవరకు ఆ కడ్డీలు కమ్మటాకం కాదమ్మా, నీ జుట్టులో పాము పడుతున్నాకంటే ఎట్లా మనిషి జుట్టు చూసి ఎట్లా వాగుతుందమ్మా అన్న స్వామి. 2 మాటలు
మన లేకొద్దు లేకొచ్చింది ఆయనమ్మ నేను కరదా అని చెప్పలా 2 మాటలు ఎంత దేశ మంత్రురాలు అది పడిగేసి చిన్నది ముందంట కూర్చున్నట్టు ఆడ ఈ మధ్యలో ఇక్కడే అమ్మ కూడా చెప్పింది చెప్పలా ఏ